మొదటి ప్రయారిటీ ఇవే మాకు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఇవన్నీ నిర్వహించి మొదటి ప్రయారిటీ ఇవే మాకు. వీటిని మేనిఫెస్టోలో కూడా పెడుతున్నాం. ఇవన్నీ నిర్వహించాకే మేము ఓటు అడుగుతామని చెప్పినటువంటి ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం 99% హామీలు మేము అమలు చేశాము అని చెప్పుకుంటున్నాం. అంటే 99%లో ఈ హామీలు ఉన్నట్టా లేనట్టా? ఆ 99%లో ఈ యువత ఉన్నట్టా లేనట్లా? మీరు ఎట్లా చూశారు? ఇలా చెప్పుకోవడానికి మీరు ఎట్లా చూస్తున్నారు? ఆనాడు ఒక్క అవకాశం అడిగాడు. ఆ మాయ మాటకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పడిపోయారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. యువత, దాంట్లో ప్రధానంగా యువత ఎక్కువ నష్టపోయారు. ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు తీసుకురాలేదు. ఉన్న పరిశ్రమల్ని పక్క రాష్ట్రానికి తరలేసిన పరిస్థితి మనందరం చూసాం. ఆనాడు ఒంగోలు జిల్లాకి ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ పరిశ్రమ తీసుకొచ్చాం. ఇక్కడున్న సుబాబు రైతులు ఆదుకునేదానికి, అదేవిధంగా 12,000 మంది యువతకి ఉద్యోగాలు కల్పించడానికి ఆనాడు పరిశ్రమ తీసుకొచ్చాం. ఆ ఒప్పందం క్యాన్సిల్ చేశారు, పక్క రాష్ట్రానికి పంపించేశారు. లూలు, అమర్ రాజా, ఫాక్స్కాన్ లాంటి అద్భుతమైన పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి మనందరం చూసాం. అది చూసి చాలా బాధ కలిగింది, ఒక యువకుడిగా బాధ కలిగింది. ఒక పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చేదాకా ఎంత కష్టపడాలో నాకు తెలుసు. ఆనాడు ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రిగా నేను ఫైల్స్ నా చంకలో పెట్టుకుని అందరు గడపలు దొక్కే పెట్టుబడులు తీసుకొచ్చాను. ఈరోజు అయినా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతే నిజంగానే ఒక బాధ, ఆవేదన కలిగింది. అందుకే పోరాడు, యువగలం పేరుతో పాదయాత్ర చేశాను, యువతలో చైతన్యం తీసుకొచ్చాను. ఇదే యువత మే 13న జగన్మోహన్ రెడ్డి గారిని తరిమి కొట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. బహుశా పాదయాత్రలో మీరు కల్పించగలిగారని అనుకుంటున్నారు. అది ప్రజలే నిర్ణయిస్తారు కదా. అందరినీ కలిసాం. ఆనాడు పాదయాత్రలో ప్రజల్ని కలిసినప్పుడు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నాం. అవన్నీ మేనిఫెస్టోలో కూడా పెడతాం జరిగింది. ఈరోజు మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు, పవన్ అన్న కలిసి విడుదల చేశారు. దాంట్లో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఏ ప్రభుత్వం కూడా ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. అలాంటిది మా పార్టీ మేము చెప్పాం. అది మాకున్న చికిత్స. ఇక్కడ నాకు ఒక విషయం యాజ్ ఎ జర్నలిస్ట్ పంచుకోవాలనిపించింది. నేను హిందూపురం నుంచి పెనుగొండ మీదుగా ఒంగోలు వచ్చే ప్రయత్నంలో ఉన్నాను. మీరు ఇందాక కియా కోసం మీరు ఎంత కష్టపడ్డారని చెప్పినప్పుడు నాకు అది చెప్పక తప్పగా ఉండలేక అనిపించింది. నేను పెనుగొండ నుంచి వస్తూ ఉన్నప్పుడు పెనుగొండ దగ్గర హైవేకి ఇరువైపులా కియా పరిశ్రమ, అటు ఇటు కియా అనే పరిశ్రమ కనబడుతూ ఉంటే అక్కడికి వచ్చేసరికి నాలో ఒక స్పందన, నాకు తెలియకుండానే గూస్ బంప్స్ వచ్చేసాయి. నాకు తెలియకుండా నా ఫేస్లో ఒక నవ్వు వచ్చేసింది అనమాట. అంటే ఒక రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట తన చేతికి వస్తే ఎలా సంతోషిస్తాడో అలా నేను సంతోషించగలిగాను. విద్యార్థులు లేకపోతే నిరుద్యోగ యువత కూడా మీలాంటి వాళ్ళు, మీలాంటి నాయకులు తీసుకొచ్చేటువంటి ఈ పరిశ్రమల పంట ఏదైతే ఉందో ఆ పరిశ్రమల్లో ఉద్యోగాలు సాధించి నాలాంటి నవ్వు ఈ యువతకు కూడా మీ ద్వారా కలుగుతుంది అని భరోసా ఇస్తారా ఈ వేదికగా? అనంతపూర్ జిల్లా ఆంధ్ర రాష్ట్రంలో వెనుకబడిన జిల్లా. అలాంటి జిల్లాకి కారులు తయారు చేసే పరిశ్రమ మనం తీసుకొచ్చాం. చిత్తూరు జిల్లాకి టీవీ, సెల్ ఫోన్ తయారు చేసే పరిశ్రమలు తీసుకొచ్చాం. ఇలా అద్భుతంగా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చాం. అందుకే నేను నా ప్రసంగంలో ప్రకాశం జిల్లాని ఆంధ్ర రాష్ట్రానికి ఫార్మ్ హబ్గా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పాను. అట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇస్తేనే ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది. ఆ ఎకో సిస్టమ్ వల్ల లక్షలాది మంది యువతకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించారు. ఆ లక్ష్యంతో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని ఇక్కడున్న యువతకి నేను చెప్తాను. రైట్, లోకేష్ గారు కూర్చున్నాం. ఒకసారి మనం యూత్లో నుంచి ప్రశ్నలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ లోకేష్ గారు, ఇక్కడ మీరు అనుకున్న ప్రశ్నలు బహుశా ఉండకపోవచ్చు. వాళ్ళు ఏవైతే అనుకున్నారో, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో ఆ ప్రశ్నలే రావచ్చు. కాస్త పర్సనల్గా కూడా వెళ్ళొచ్చు. ఆన్సర్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. బ్రింగ్ ఇట్ ఆన్.
ఓకే రైట్. మొదటి ప్రశ్న తీసుకుందాం. నేను అడుగుదాం